అది తప్పన్నది అసలు. అది ఏంటంటే ఎలిగేషన్స్ చేయాలి, వీళ్ళు చేసిన పాలన ముందుకు పడకుండా ఇప్పుడు కేటీఆర్ని అంశం తీయాలి, కాళేశ్వరం అంశం తీయాలి, కవిత అంశం తీయాలి. మీరు ఎందుకు వచ్చారు అసలు? ప్రభుత్వానికి వచ్చిన కారణం ఇదేనా? మీకు అధికారం ఇచ్చింది అదేనా? మీకు అధికారం ఎందుకు వచ్చింది అసలు? అంటే రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ ద్వారా కావచ్చు, తర్వాత కాళేశ్వరం ద్వారా కావచ్చు, తర్వాత ఈ ఫార్ములా కావచ్చు, తర్వాత గొర్రెలు, ఇవన్నీ కక్షపూరిత చర్యలు 100% కన్నా 100% కక్ష. అంటే తప్పు చేస్తే తప్పు అని అనొద్దంటారా? ఎందుకు అనొద్దు, బరాబర్ అనాలి. కానీ మీరు పని చేయకుండా తప్పే 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 అని అబద్ధాలు కరెక్ట్ కూడా తప్పుగా చిత్రీకరిస్తే చూపిస్తారు, అది కరెక్ట్ కాదన్న. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ పక్క పెట్టండి అన్న. మీరు వచ్చింది ఎందుకు? ప్రభుత్వానికి ఎందుకు వచ్చారు? 15 నెలలు అయిపోయింది, ఇంకా 3.5 సంవత్సరాలు ఏముంది హార్డ్లీ. మీరు ఏం చేస్తారు? ప్రజల శ్రేయస్సు కోసం ఏం పని చేస్తారు? ప్రజల అంటే దీవెనలో తీసుకోండి మంచిగా. చిన్న ఏజ్లో మా కేసీఆర్ గారు కూడా చెప్పారు, చిన్న ఏజ్లో ముఖ్యమంత్రి అయినా మంచిగా పని చేసుకోమని చెప్పిండు. అంటే బ్లెస్సింగ్. సరే, ఆయనకు అవసరం ఉన్నా లేకపోయినా మన ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి, మంచిగా పని చేయమని మేము కోరుతున్నాం తప్ప ఎందుకు ఇవన్నీ పని చేతగాక ఏ అన్నట్టు పని చేతగాక వేరేటోళ్ళ మీద నిందలేసి ఇదంటే ఫేప్ అవగా చూపిస్తే జనాలంతా అక్కడ పోతారు, మా పని పట్టించుకోరు. ఒకవేళ కేటీఆర్ కేసీఆర్ అరెస్ట్ అయితే పరిస్థితి ఏందన్న? కారణ అసంభవం అన్నది. ఎందుకైతారన్న? ఒకవేళ నిజమని తేలదు. ఒకవేళ మీ బీఆర్ఎస్ పార్టీగా మీరు తీసుకునే స్టాండ్ ఏంటి, ఎట్లుంటుంది పరిస్థితి? అంటే మాకు తెలుసు అన్న, మాకు తెలుసు అది కాదు, అది కాదు, వాళ్ళు చేయలేదు కూడా అన్న. కేసీఆర్ను ముట్టుకునేంత అది లేదంటారా? 100% లేదన్న. ఇది అబద్ధాలు ప్రచారం చేసిన ప్రభుత్వం తెచ్చుకున్న కేసీఆర్ కాదు. ఎంతో తెలంగాణ కోసం, బీఆర్ఎస్ పార్టీ కోసం, మన రాష్ట్రం కోసం ఎంతో కష్టపడి మంచి అప్పుడే మంచి ఆఫర్లు వచ్చినాయి. ఆయనకు పెద్ద విషయం కాదు, ప్రాణాలకు సైతం తెగించిండన్న. అట్లా అందరూ అంటే ఏమనంటే ఒక్కడే చేసినా కాదన్న, 100 మంది ఉంటారు, కానీ ముందు నడిచే లీడర్ కూడా కరెక్ట్ ఉండాలి. ప్రతి ఒక్కరిని తీసుకునే సత్తా ఉండాలి, దమ్ము ఉండాలి. కేసీఆర్కి సాధ్యమైంది, సాధ్యపడ్డది. ఆయన కూడా ఇందరిని ఇల్లు నిసబెట్టి, వాకిలు నిసబెట్టి, మంగిలు నిసబెట్టి ఆయన కూడా కష్టపడ్డాడు. చావు నోట్లో తలకాయ పెట్టినంటే మామూలు విషయం అన్న. ఎవరు చేస్తారన్న? ఎవరు చేయరన్న. అంటారు విమర్శించాలని ఉద్దేశం నీకుంటే మేము ఏం చేసినా నీకు తప్పుగానే పడుతుంది. పచ్చకామలకి ఎప్పుడు పచ్చగానే పడతాయి అన్న. ఈ కాంగ్రెస్ వాళ్ళకి అంతే. మంచి పథకాలన్నా ఏందన్న, కళ్యాణ లక్ష్మి, రైతు బంధు, రైతు బీమా, దళిత బంధు కంటిన్యూ చేస్తున్నాను. ఒక్క ప్రాజెక్టేనా చెప్పండి, ఒక్క పథకమైనా ఎందుకు అయితే లేదు? అంటే కేవలం కేసీఆర్ చేసి చేయొద్దు అంతే, ఇప్పుడు ఏం లేదు. ఇదంతా ఆయన క్రెడిట్ పోతుంది అన్న. ఆయన నేను ఏమంటున్నామన్నా, ఏ దానికి కేసీఆర్ పేరు పెట్టుకున్నా ఏ పథకంకైనా ఉందా? లేదు కదా. ఆయన క్రెడిట్ ఏముందన్న? ఆయనకు మంచిగా అనిపించింది, దళిత బంధు పెట్టిండు, రైతు బీమా పెట్టిండు, రైతు భరోసా పెట్టిండు, కళ్యాణ లక్ష్మి పెట్టిండు, చేసిండు. ఏ రాష్ట్రంలోనైనా మన భారతదేశంలో చూసుకోండి మీరు, ఏ రాష్ట్రంలోనా ఇన్ని పథకాలు ఉన్న రాష్ట్రం ఏదన్నా ఉందా? ఇప్పటికి స్టిల్ నవ్వు. ఇప్పుడు వీళ్ళు కూడా 2 రాష్ట్రాలు ఉన్నారు కదా, కర్ణాటకలో ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. చూడండి మీరు, అంటే అబ్జర్వ్, అంటే జనాలు ఆల్రెడీ చూస్తున్నారన్న. మనం కొత్తగా చెప్పాల్సిందే, పథకాలు కేసీఆర్ చేసిన పథకాలు జనాల కోసం చేసిండ్రన్న, అయితే వాస్తవం. దాన్ని మీరు స్వాగతించదు పోయి అన్నీ విమర్శిస్తారు. దాంట్లోనే మీ ఔన్నత్యం ఏంది, అసలు మీ రాజకీయ మీ స్వభావం ఏందో తెలిసిపోతుంది. పెద్ద విషయం ఏం కాదు. జనాలకు కూడా మంచి పథకాలు ఉన్నాయి, మంచిగా చేస్తున్నారు. సో మంచిగా ఉండే ఒకప్పుడు, దాన్ని మీరు కాదనుకోరు. ఓకే అన్న, ఇంత బాగా మాట్లాడుతున్నారు కదా, ఎందుకన్నా మీకు బీఆర్ఎస్ పార్టీ అంటే ఇంత పిచ్చి? బీఆర్ఎస్ పార్టీ అంటే మేము ఉద్యమం చేయలేకపోయినామన్నా. అప్పుడు మేము చదువుకుంటున్నాం, చిన్నగా ఉండే. అంటే ఒక సర్టెన్ ఏజ్ వచ్చినప్పటి సంది కూడా కేసీఆర్ని చూసుకుంటూ వస్తున్నాం అందరం. అంటే నా ఏజ్ గ్రూప్ వాళ్ళు అయినా సరే ఎవరైనా సరే చూసుకుంటూ వస్తున్నాం. సో ఆయన మాటలు కావచ్చు, ఆయన తీసుకునే నిర్ణయాలు కావచ్చు, ఆయన ఉండే విధానం కావచ్చు, ఇట్లా ఇప్పుడు కేసీఆర్ని రేవంత్ రెడ్డిని పక్కనే పడిపిస్తే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా వచ్చి కేసీఆర్ నమస్తే పెట్టిపోతారన్న ఫస్ట్, తర్వాత రేవంత్ రెడ్డి పెడతారు. అంటే ఆయనకున్న గొప్పతనము, ఆయనకున్న అట్లా బలం అలాంటిది. ఆయన రాజకీయంలో కేసీఆర్ మించిన వాళ్ళు ఎవరు లేరన్న. అవన్నీ చూసుకుంటే ఆటోమేటిక్గా మంచిగా అనిపించింది. ఓకే, మీకు ఇంత బాగా మాట్లాడుతున్నారు, ఇంత ఫాలోయింగ్ ఉంది కదా, మీకు కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానం రాలేదా? కాంగ్రెస్ పార్టీల కంటే వస్తూనే ఉంటాయి అని అన్నీ వస్తాయి. కాంగ్రెస్ వస్తాయి, బీజేపీ వస్తాయి, అన్నీ వస్తాయి. కానీ బీఆర్ఎస్ జెండానే గట్టిగా పట్టుకున్నారు. 100% అన్న. బీఆర్ఎస్ఏ మేము ఎప్పుడైతే రాజకీయం చేయాలని డిసైడ్ అయినామో ఆ రోజు బీఆర్ఎస్ ఉన్నాం. ఇప్పటివరకు బీఆర్ఎస్ ఉంటాం, ఎప్పటివరకు బీఆర్ఎస్లోనే ఉంటామన్నా.
మాకు అవసరం లేదన్న వేరే పార్టీ. రాజకీయం అంటే ఇప్పుడు ఎట్లయిందంటే ఓ దిక్కు వారసత్వం, ఇంకో దిక్కు డబ్బు. ఈ రెండు లేకుండా వినయ్ అన్న ఒక మాటతోని పవర్తోని ఎట్లా ముందుకు రాగలుగుతున్నాడు, ఇంత ఫాలోయింగ్ని ఎట్లా పెంచుకోగలుగుతున్నాడు? అంటే వాస్తవాన్ని కూడా నా గోల్ కూడా అదే అన్న. అయితే డబ్బు ఉండాలి రాజకీయం చేయాలంటే, లేకపోతే అమ్మలో అయ్యలో రాజకీయంలో ఉండాలి, తాతలో ముత్తాతలు రాజకీయాలు ఉండాలి. అంటే ఒక సామాన్య జనము, సామాన్య మనిషి, ఇంకో సామాన్య యువత అయితే చేయలేరు ఆ ప్రెషర్స్కి కానీ ఇలా అణచివేతకు కానీ చేయలేరు. సో నాకు కూడా మంచిగా అనిపించలేదు. నేను కూడా అందరి లెక్క మంచిగా చదువుకున్నా, మంచిగా ఉండొచ్చు, మంచి జాబ్ చేసుకోవచ్చు, కానీ కరెక్ట్ కాదనిపించింది అన్న. ఎన్ని రోజులకున్నా అంటే రాజకీయం అనేది ఒక ఇంటికో, ఒక మనిషికో, వ్యక్తికో పరిమితం కాదన్న. అది ఆ పరిమితం చేస్తున్నారు నాయకులు. ఇప్పుడు 100 కోట్లు ఉంటారు రాజకీయం చేయాలనుకుంటే వేరే వాళ్ళు అవసరం లేదన్న. తాతల ముత్తాతలు రాజకీయం ఉంటే ఏందన్నది? తాత ఎమ్మెల్యే వేయాలి, మన్మడు ఎమ్మెల్యే వేయాలి, అలా కొడుకు ఎమ్మెల్యే వేయాలి, ఇంకో కొడుకు ఎమ్మెల్యే వేయాలి, వాళ్ళ ఇంట్లోనే. అంటే జెండా పట్టుకున్న కార్యకర్త వేస్టే, గ్రౌండ్ లెవెల్ లీడర్లు వేస్టే. అంటే డబ్బు అంతే కదా ఇక్కడ లాస్ట్కి మిగిలింది. కరెక్ట్ కాదు. నాకు కూడా కేవలం దానికోసమే. మా తాత ఫార్మర్, మా డాడీ ఫార్మర్, చిన్న వ్యాపారం. అసలు మీకు రాజకీయాలకు రావాలని ఎందుకు అనిపించింది? ఎవరు లేరన్న మా వంశంలోనే రాజకీయం ఎవరు లేరు. మా కార్పొరేషన్లో బోడుపల్లా మున్సిపల్ కాకముందు కానీ గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు ఎవరు లేరు. ఎన్ని రోజులు అందరికి మనమే బానిసలు లెక్క ఉండాలి. అందరికీ ఉంది, మనకెందుకు లేదు? బాగా ఫీల్ అయ్యేటోని, బాగా ఇబ్బంది పడేటోని అనిపించేది. మనం ఎందుకు లేము అంటే మనకేం లేదా? సరే ఉండి మనంత వరకు మనం తిననీకి, మన కాలం గడపనీకి దేవుని దయ వల్ల ఓకే, అది కూడా మా వాళ్ళు చేసిన పుణ్యం అంతే. కానీ 100 కోట్ల ఉన్న రాజకీయాలు చేయాలా, వానికే మరది ఇవ్వాలా, వాడు రాగానే నమస్తే పెట్టాలా అంటే ఫస్ట్ నాకు నచ్చింది ఏంటంటనా, సోకాల్ లీడర్స్ ఈడ ఆడాని కాదు, మా కార్పొరేషన్లో కాదు, తెలంగాణ వైద్య చెప్తున్నా, దేశం వైద్య చెప్తున్నా, ఒక ఫోన్ నుంచి ఒక పేరు తీసి ఫోన్ చేయనోడు లీడరు. అంత దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నాం. కనీసం అంత అవగాహన లేదు ఎవరికి. అంటే ఒక ఫోన్ తీసి ఇప్పుడు స్వయంతో మదన్నకు ఫోన్ చేయాలంటే పక్కన ఉన్న పెట్టుకొని ఫోన్ తీపియాలి ఆయనతోటి, అన్నకి ఈ మదన్నకు ఫోన్ తీయరా నెంబర్ కలపాలి. అంటే మనకి అంత అవగాహన లేనివాడు కార్పొరేటర్, ఎమ్మెల్యే, ఇంకో నాయకుడు. అంత అవగాహన లేనివాడు ఇట్లా లీడర్ కాగలేదు. మనకెందుకు కాదు, మనతో ఎందుకు కాదు? యూత్ కూడా అన్న నేర్చుకోవాలి, చాలా నేర్చుకోవాలి. ఇప్పుడు యూత్ అంటే ఎక్కువగా గంజాయి అని, డ్రగ్స్ అని, లవ్ అని, ఈ వైపు మొత్తం యూత్ అంతా ఎంజాయ్, ఎంటర్టైన్మెంట్ అని ఈ రూట్లో పోతుంది. కానీ స్పెషల్గా మీరే ఈ రూట్ని ఎందుకు ఎంచుకున్నారు? అంతేనా, చిన్న ఉన్నప్పుడు సంది ఓ పిచ్చి, రాజకీయం చేయాలని పిచ్చి వాస్తవానికి. సరే ఆ రోజు మనం రాజకీయం చేయాలని అడుగుపెట్టినప్పుడు ఏముందో ఏం లేదో మనకు తెలియదు. అంత అవగాహన లేనప్పుడు కూడా నేను రాజకీయం అంటే పిచ్చి. నేను స్కూలింగ్ ఉన్నప్పుడు 9th 10th ఆ నుంచి కూడా నేను స్కూల్లో స్టూడెంట్ యూనియన్స్ ఉంటాయన్న, అలా కూడా అన్నిట్లలో నేను గెలుచుకుంటూ వచ్చిన. సో ఉండే మన కొంతమంది కానీ, మన దోస్తులు కానీ, మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ సపోర్ట్ చేస్తారు మంచిగా మనకి. వాస్తవం దేవుని అదృష్టం వల్లే వాళ్ళకు కూడా మనం ప్రతి రేట్లో మంచిగా చెప్తాం. సో మంచిగా ఉంది, ఆ నుంచి మంచిగా వచ్చింది. కాకపోతే ఒకటే అన్న, రాజకీయం చేయాలంటే అయ్యలు ముత్తాతలు ఉంటానో డబ్బు ఉంటానో కాదు, మేము కూడా చేయగలుగుతామని నిరూపించడానికి నేను రాజకీయాలకు వచ్చిన నిరూపిస్తాను. ఒక రోజు వస్తుంది, అది ఫైన్ డే వస్తుంది. ఫైన్ డే వచ్చినప్పుడు నేనంటే ఏదో కూడా అందరికీ తెలుస్తుంది. అంటే నేనంటే నాట్ ఓన్లీ వినయ్, నాలాంటి వాళ్ళు ఒక సామాన్య జనం ఏంది, వాని వల్ల ఏమవుతుంది అనేది కూడా